హలో అండి. ఈరోజు సండే స్పెషల్గా నేను పాలన్నం చేస్తున్నాను. దానికైతే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఫస్ట్గా 1 అవర్ నానబెట్టుకున్నాను. ఎందుకంటే త్వరగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, దీనికి సరిపడా గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద కుక్ చేసుకుందామండి. ఈ రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత మెత్తగా అయిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఇలా అన్నం మెత్తగా అయిపోయిన తర్వాత నేనైతే పాలు కాచి చల్లార్చిన పాలండి, ఒక 2 గ్లాస్ పాలు తీసుకున్నాను. అంగనవాడి పాలండి. చక్కగా వీటికి స్వీట్స్, ఈ పాయసం, పాలన్నంలోకి అంగనవాడి పాలు చాలా బాగుంటాయి. అలా వేస్ట్ చేయకండి. చూసారు కదా, ఇలా అయితే కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈ పాలల్లో మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా అయితే ఒక పావు కప్, హాఫ్ కప్ బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కప్ వేస్తున్నాను. చూసారు కదా, రైస్ అంతా ఈ పాలలో కుక్ అయిపోయింది. ఇప్పుడైతే బెల్లం యాడ్ చేసేసుకుంది. అలాగే 2 ఇలాచీలు కూడా వేసేసుకుందాం ఫైనల్గా. చూసారు కదా, ఈ బెల్లం అంతా కరిగే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. స్టీల్ గిన్నె కదా, అడుగంటకుండా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేంత వరకు. ఇదంతా మొత్తం గట్టిగా అయ్యే వరకు మాత్రం ఉంచకండి, ఎందుకంటే ఇలా చక్కగా లూజ్గా తింటేనే బాగుంటుంది. గట్టిగా అయితే ఏం బాగోదు. చూసారు కదా, ఈ బెల్లం అంతా చక్కగా కలిసిపోయేటట్టు మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ ఉండి ఫైనల్గా అయితే యాలకులు, ఇలాచీ వేసుకొని మనం పైన నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాను. అవి కూడా పైన గార్నిష్ చేసుకుంటే చక్కగా ఈ సమ్మర్కి కడుపులో చల్లగా ఉండే పాలన్నం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చక్కగా సింపుల్గా 5 మినిట్స్లో 10 మినిట్స్లో అయిపోతుంది. రైస్ నానబెట్టుకుంటే ఊరికే కుక్ అయిపోతాయి కాబట్టి మనకి హెల్తీ అండ్ సింపుల్ అండ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కూడా తినొచ్చు. మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా తినొచ్చు. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.